దీనికి లిపి అని ఎందుకు పేరు పెట్టారు? కోర్స్ లిపి అంటే మనం మీకన్నా తెలిసినట్టుగా మన స్క్రిప్ట్ ఒరిజినల్ మీనింగ్. ఇది నా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే నేను ఐఐటి కాన్పూర్లో చదువుకున్నానండి. తర్వాత సిఎంసి అని హైదరాబాద్లో కంపెనీ అన్నమాట, అక్కడ పనిచేశాను. నా మొట్టమొదటి ప్రాజెక్ట్ పేరు లిపి ప్రాజెక్ట్. అప్పుడు ఇండియన్ రైల్వేస్కి గవర్నమెంట్ వాళ్ళు ఇండియన్ లాంగ్వేజెస్లో టికెట్స్ ప్రింట్ చేయడానికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయమన్నారు. మొట్టమొదటి ప్రోగ్రామ్ నేను చేసింది ఆ లిపి ప్రోగ్రామ్ అన్నమాట. అన్ని భాషల్లోనే ఎలా చేయాలి అని చేసాం. అది నాకు చాలా నచ్చింది ఆ పేరు. తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళు అయ్యాక మళ్ళీ మనం వెనక్కి కనెక్ట్ అయినట్టు లాస్ట్ ఇయర్ ఈ కంపెనీ పెట్టి దానికి లిపి.గేమ్. గేమ్ అంటే ఇది ఒక ఆటల ద్వారా నేర్పుదాం. ఇప్పుడు ఏంటంటే యువతకి మనం ఏదో నేర్చుకోండి పుస్తకాల్లో నేర్చుకోండి అని కాకుండా ఒక ఆట ఆడుస్తూ ఒక ఉల్లాసంగా వాళ్ళు వెళ్తుంటే మెల్లగా అంటే లెర్నింగ్కి తీసుకెళ్తాం అన్నమాట. గేమిఫికేషన్ యూస్ చేస్తూ లెర్నింగ్లోకి తీసుకెళ్తాం. అంటే ఈ లిపి మీరు మీ 87 ఆ ప్రాంతంలో ఆ ప్రయాణంలో మీ పివి నరసింహరావు గారు కూడా మీతో ఇంటరాక్ట్ అయ్యే ఒక సందర్భం సన్నివేశం వచ్చింది కదా? అవునండి. మేము అప్పుడు ఈ టికెటింగ్ అంతా చేసినప్పుడు సిఎంసీకి ఆయన అప్పుడు హెచ్ఆర్డి హెడ్ కింద మినిస్టర్ కింద ఉండేవారు ఢిల్లీ నుంచి. మొత్తం వాళ్ళ టీం అంతా వచ్చారు మా లిపి ప్రాజెక్ట్ చూడడానికి. అప్పట్లో లిపి ప్రాజెక్ట్ చూడడానికి వచ్చారు. అది నాకు అదృష్టం ఏంటంటే నేను స్వయంగా ఆయనకి డెమాన్స్ట్రేషన్ అది ఇచ్చాము. అయితే నాకు చాలా ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే ఈ లిపిలో చక్కగా తెలుగు ఫాంట్స్ అవి ఎలా తయారు చేయడం, ప్రింటర్లతో ఎలా పెయింట్ చేయించాలి ఇవన్నీ చూపిస్తుంటే ఊరికే చూసి వెళ్ళిపోవడం కాకుండా ఆయన కాగితం తీసుకుని ఇది చాలా ఒద్దిగ్గా ఈ ఫాంట్ అది చాలా బాగా వచ్చింది, చాలా ఫాస్ట్గా ప్రింట్ అయింది, ఈ ప్రింటర్లో ఎన్ని హెడ్స్ ఉంటాయి అని ఒక చాలా టెక్నికల్ క్వశ్చన్ అడిగారు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదే నిష్ణాత రంగంలో ఉన్నాయన వేరే రంగంలో ఉన్నాయన ఇంత. సో అక్కడి నుంచి ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అవ్వచ్చు, తర్వాత ఆ ప్రాజెక్ట్ చాలా ముందుకెళ్ళింది. అక్కడ మనకి పునాది అదే మళ్ళీ ఈ లిపి.గేమ్లో నాకు ఆనందం కలిగే విషయం ఏంటంటే అప్పుడు ఏదైతే మేము టెక్నాలజీని యూస్ చేసి ఒక ఐపీ క్రియేట్ చేసి దానికి పేపర్లో ఇక్కడ పబ్లిష్ చేసాం, అదే టెక్నాలజీని మళ్ళీ ఇక్కడ వాడడం జరుగుతుందండి ఇప్పుడు ఈ గేమ్లో కూడా. అంటే మీరు న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు స్పెల్ బీ లక్షల మంది కోట్ల మంది ఎన్నో ఏళ్ళ నుంచి మోస్ట్ పాపులర్ గేమ్స్ కదా అవి, ఆ ప్రేరణతోటి మనం తెలుగుకి ఎందుకు చేయకూడదన్న దాంతో మీరు మొదలుపెట్టారు కదా. న్యూయార్క్ టైమ్స్ స్పెల్ బీ మిగతా గేమ్స్కి లిపికి ఉన్న తేడా ఏంటి? చాలా తేడా ఉందండి. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ ఇట్స్ ఎ గోల్డ్ స్టాండర్డ్ ఇన్ క్యాజువల్ గేమ్స్. వర్డ్ గేమ్స్లో వాళ్ళు గోల్డ్ స్టాండర్డ్ ప్రపంచంలో అని చెప్పచ్చు. వాళ్ళకి స్పెల్లింగ్ బీ ఒకటే కాదు, స్పెల్లింగ్ బీ అనేది ఒక మేజర్ గేమ్, అలాగే వర్డిల్ అని ఒకటి, తర్వాత న్యూయార్క్ టైమ్స్ క్రాస్వర్డ్ పజిల్స్, వాళ్ళు చాలా చాలా రకాల గేమింగ్ పోర్టల్ అన్నమాట. అయితే అది ఇంగ్లీష్ చాలా సింపుల్ లాంగ్వేజ్, 26 అక్షరాలు, దాన్ని ఒకదాని తర్వాత ఒకటి రాసుకోవడం. మనకి తెలుగు సంస్కృత బేస్డ్ లాంగ్వేజెస్కి వచ్చేసరికి మనకి ఇంచుమించు ఒక 10 అచ్చులు, ఒక 40 హల్లులు, 56 అక్షరాల. అది కాకుండా వాటి గుణింతాలు, దాంతోపాటు ఒత్తులు, వీటి కలయిక, వాటిని కాంజుగేట్ వర్డ్ అంటే సంయుక్త అక్షరాలు అంటారు. అంటే 40 × 10 × 40 × 40 కాంబినేషన్స్ ఆర్ పాసిబుల్ మనకి భాషలో. ఇన్ని రకాల గ్రాఫియమ్స్ అంటారు వాటిని, అంటే ఒత్తుల్ని ఇవన్నీ కలిపితే. ఇన్ని రకాల ప్యాటర్న్స్ని గేమిఫికేషన్ చేయాలంటే యూజర్ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏంటి ఎక్కడ ఉంటుంది అని చేయడానికి. అది కాకుండా సింపుల్గా ఉండాలి. ఏదైనా సింపుల్గా లేకపోతే అసలే యువతకి తెలుగు అంటే ఎక్కువ పట్టు లేదు, అవగాహన లేదు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు కీబోర్డ్ మీద ఉంటే కూడా కష్టం, వాటిని ఎలా చేయాలి. అలా అని మనం మన భాషని పాడు చేయకూడదు. భాషలో నిర్దిష్టమైన రూల్స్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వాలి. దానికి ఒక రకమైన వేరే రకమైన కీబోర్డ్ తయారు చేసాం అన్నమాట. దాన్ని ఫోనెటిక్ కీబోర్డ్ అంటారు. అది ముఖ్యమైన మార్పు. మనకి ఇంగ్లీష్కి అవసరం లేదు. ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ ఫోనెటిక్ లాంగ్వేజ్. వేరే సాంస్క్రిట్ బేస్డ్ భాషలన్నీ కూడా ఫోనెటిక్ భాషలు. మనం ఎలా రాస్తామో అలాగే చదువుతాం. మనకి చిన్నప్పుడు నేర్పడం కూడా అలాగే నేర్పారు. ఎలా చదువుతామో అలాగే ఎలా మాట్లాడతాం అలాగే. కాకి ఈ గుణితం ఇస్తే కీ అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అంటే కా తర్వాత ఈ రాస్తే కీ అవుతుంది అని మనకి చెప్పారు. అదే కాన్సెప్ట్ మీరు లైట్ బల్బ్ మూమెంట్ అనొచ్చు. ఆ మూమెంట్ అది యూస్ చేయడం వలన ఆ టెక్నాలజీని కీబోర్డ్ చాలా సింప్లిఫై అయిపోయింది. జస్ట్ ఒక 2 నిమిషాల్లో ఈ లిపి ఆటకు వెళ్ళినప్పుడు ఆ కీబోర్డ్ చూస్తే ఎంత పిల్లలు కాదు పెద్దలు కాదు, కేవలం మీకు బేసిక్ లాంగ్వేజ్ తెలుగులో వస్తే మీరు ఎంత పెద్ద పెద్ద పదాలైనా రాసేయచ్చు. క్లిష్టమైన పదాలు సంబొట్లు లాంటి కష్టమైన పదాలు కూడా మీరు టైప్ చేసేయచ్చు చాలా ఈజీగాను. సో అది ఒక మేజర్ డిఫరెన్స్. తర్వాత ఇంగ్లీష్లో ఏంటంటే మనకి 26 అక్షరాలు, ఇక్కడేమో కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని వందలు వేల ఉన్నాయి. పదాల దాకా వస్తే 1 కోటి దాకా తెలుగు పదాలు ఉంటాయి అని ఒక ఉజ్జాయింపుగా ఊహిస్తున్నారు. అంటే మనకి ఎవరికి కరెక్ట్గా తెలీదు, 1 కోటి ఉన్నాయి అనుకుందాం. ఇన్ని పదాలని చేయడానికి మనకి భాషకు అనుగుణంగా ఉంది. సో అది చేయాలంటే ఆ ఒత్తులు కావాలి, గుణింతాలు కావాలి, అది ఊహించుకోవాలి. ఇంగ్లీష్లో ఊహక్కర్లేదు. ఇంగ్లీష్లో అన్ని 26 అక్షరాల్లోంచి వాళ్ళు చెప్తారు, పదాలు ఆట ఆడిస్తారు. ఇక్కడ ఏం చేస్తామంటే మేజర్ డిఫరెన్స్, మనం ఆ అచ్చుల్ని పక్కన పెట్టి హల్లుని చూపిస్తాం ఆటలో. ఓకే, కొన్ని ఆటల్లో అచ్చుల్ని మనం ఊహించుకోవాలి, అంటే గుణింతాలు ఊహించుకోవాలి. అంటే మీరు ఇప్పుడు కా లా మా అని ఉంటే
అయితే కాలాపా అని ఉందనుకోండి, అక్కడ 3 అక్షరాలు ఉంటాయి కాలాపా అని. ఆటోమేటిక్గా మైండ్ తోటి కలుపు అని రాయొచ్చు, లేకపోతే కలిపి అని రాయొచ్చు. అలాగే మరి కానీ కళ్ళాపు అని రాయకూడదు, అలా కావాలి దానికి. సో కాన్సనెంట్స్ హల్లులు కరెక్ట్గా తెలియాలి, కానీ గుణింతాలు ఆటోమేటిక్గా. అలాగే కా లా ఉంది కాబట్టి కళ్ళు అని రాయొచ్చు. అంటే ఏంటి, లా కింద లా ఒత్తు, ఆ ఒత్తుని మనం ఊహించుకోవచ్చు, మనం అలాగే గుణింతాలు ఊహించుకోవచ్చు. అంటే ఆ ఊహించుకుంటూ రాయడమే మెదడుకి మ్యాథ్ అన్నమాట. అక్షరాలతో పదాలు రాసుకుంటూ వెళ్ళాలి. థెరపటిక్గా ఎన్ని పదాలు రాసుకుంటుంటే అన్ని పాయింట్లు వస్తూ ఉంటాయి. ఆ పాయింట్లు బట్టి మనం ఒక రకమైన డిఫరెంట్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. ఫస్ట్లో ఆడుతున్నప్పుడు మొదట్లో ఉంటాం, కొన్ని పాయింట్లు రాగానే ఇప్పుడు మీరు కలప అని రాస్తే 3 పాయింట్లు వస్తాయి మీకు. కలుపు అని రాస్తే కా లా ఉ పా ఉ 5 పాయింట్లు వస్తాయి. దానివల్ల మీకు పాయింట్లు అలా కూడుతూ ఉంటాయి. ఉంటే మీకు ఒక ఫస్ట్ లెవెల్కి వెళ్తారన్నమాట, ఒక కొన్ని పాయింట్లు లాగానే. దాన్ని విహారీ అని పేరు పెట్టాను దానికి. తర్వాత ఇంకొంచెం కొన్ని పదాలు రాసుకుంటూ వెళ్తే తర్వాత అప్పుడు విజేత అవుతారు, చతురి అవుతారు. 2వ లెవెల్ చతురి అవుతారు. ఇంకా పాయింట్కి వెళ్తే విజేత అవుతారు, అది 3వ లెవెల్. ఇంకా చేస్తే సరస్వతి అవుతారు. ఇంకా అన్నీ చేస్తే పాయింట్లు వస్తే మీరు బ్రహ్మ అవుతారు. అంటే ఈ ఆట లక్ష్యం ఆ రోజుకి యూజర్కి ఏంటి, రకరకాల పదాలు కనిపెట్టుకుంటూ పోతూ ఆ ఇచ్చిన చక్రంతో అక్షరాలతోటి 7 అక్షరాలు ఇస్తాం, 7 హల్లులు ఇస్తాం చేస్తూ మీరు బ్రహ్మ అవ్వాలన్నమాట. ఆ రోజుకి బ్రహ్మ అయితే మీరు ఆటలో గెలిచినట్టు. మీరు అవగానే మీరు మీ గ్రూప్లోనూ మీ కమ్యూనిటీలోనూ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్లో స్పెల్లింగ్ బీలో దీన్ని జీనియస్ లెవెల్ అంటారు. ఒక జీనియస్ లెవెల్కి వెళ్ళగానే కమ్యూనిటీలో చెప్పుకుంటారు, నేను ఇవాళ ఐ బికేమ్ జీనియస్ అని ట్విట్టర్లోను వాటిలోనూ ఫ్రెండ్స్కి చెప్పుకోవడాలు. అలా అంటే ఒక కమ్యూనిటీ బిల్డప్ కూడా వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మనం డిఫరెంట్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు మనం చెప్పచ్చు అన్నమాట గొప్పగా, ఓకే ఇవాళ నేను పదబ్రహ్మ అయ్యాను, పద సరస్వతి అయ్యాను. ఆ తర్వాత ఇది ఏంటి మీకు ఒకటి అనిపించవచ్చు, ఇది ఏంటి చాలా సింపుల్గా ఉంటుందేమో గేమ్ అని. సపోజింగ్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఆడతారు అనుకోండి, మీరు భాషలో చాలా నిష్ణాతులు, మిమ్మల్ని ఛాలెంజ్ కూడా చేస్తుంది ఈ ఆట. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏమీ భాష తెలియని లోయెస్ట్ లెవెల్ దగ్గర నుంచి భాషలో బాగా కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు కూడా అది మీరు ఒకవేళ నిష్ణాతులయ్యి అంటే దానికి అప్పుడు ఎక్స్పర్ట్ లెవెల్ అని గేమ్లో ఉంటుంది. రెగ్యులర్ లెవెల్, మీ అడ్వాన్స్ లెవెల్, ఎక్స్పర్ట్ లెవెల్. అడ్వాన్స్ లెవెల్లో ఏం చేయాలంటే ఎక్స్పర్ట్ లెవెల్లో ఈ ఆటలో వచ్చిన 7 అక్షరాల్లోనూ కనీసం 4 అక్షరాలు ఉండాలి మీ పదంలో. అంటే ఏంటి, మీరు అలాంటి కాంప్లెక్స్ పదాలు ఆలోచించాలి, పెద్ద పదాలు ఆలోచించాలి. సో నేను గ్యారంటీగా చెప్పగలను, ఎంత భాషలో ఎంతగా ఉన్నా కూడా ఇది ఒక గేమ్. గేమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ భాషలో ఉన్న నాలెడ్జ్. గేమిఫికేషన్ అంటే ఏంటంటే ఆ సమయంలో మీరు మ్యాథమెటికల్ థింకింగ్తో రాగలదా లేదా, అదే మన మెదడుకి మ్యాథ్ అంత అవుతుంది. సో అలా డిజైన్ చేసాం గేమ్ని. అన్ని రకాల వాళ్ళకి కూడా, లోయెస్ట్ లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్ వాళ్ళకి కూడా ఛాలెంజ్ చేసి వాళ్ళు ముందుకు వెళ్ళేటట్టుగా.